భూమి ఉన్నది అంటే షెడ్ ఇంకా ఇది ఐరన్ది నేను ఇచ్చేస్తాను. అక్కడ వేరే దగ్గర కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. వేరే దగ్గర కూడా మీరు ఫిట్ చేసుకోవచ్చు. ఓకే, అది నట్ బోల్ట్ సిస్టమ్ మీదనే ఉన్నది అన్ని. ఇయర్లీ వైజ్ ఇయర్లీ లీజ్ ఉన్నది అన్న. ల్యాండ్ది ఉట్టి ల్యాండ్ది కావాలంటే మీకు 30,000 పర్ ఎకర్ ఉన్నది. రైతులందరికీ నమస్తే అండి. ముందుగా మన ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రజెంట్ అయితే మన ఇక్కడ గట్కేసర్ దగ్గర ఉన్నామండి, కొండాపూర్ దగ్గర. ఒకసారి అయితే పూర్తి డీటెయిల్స్ కూడా అడుగుదాం. ప్రజెంట్ అయితే ఇక్కడ డైరీ ఫామ్ అయితే లీజుకు ఉందండి, దాని డీటెయిల్స్ కూడా అన్న ఉన్నాడు మాట్లాడడానికి. అన్న నమస్తే అన్న. అన్న నమస్తే అన్న. ఒక్కసారి మన లొకేషన్ ఒకసారి రైతులకు చెప్పరా అన్న? మన లొకేషన్ గట్కేసర్ కొండాపూర్లో ఉన్నది. ఓకే, ఇది మన క్యాంపస్ దగ్గర ఉన్నది. ఓకే ఓకే, సబ్ స్టేషన్ దగ్గర వస్తే మన లొకేషన్ సిచ్యువేటెడ్ ఉన్నది. 2 acres లో ఉన్నది అన్న. 2 acres లో ఉన్నది మొత్తం కూడా. అవునన్న, చూసుకోవచ్చు. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఇది లీజ్కి అవుతుంది. అలా ఈ షెడ్ సైజ్ అందాది ఎన్ని యానిమల్స్కి సరిపోతుంది? ఇది 70 బర్రెలకి సెట్ అవుతుంది అన్న. ఓకే, 70 గేదెలకు కానీ ఆవులకు కానీ అయితే సరిపోయింది అని చెప్తున్నారు. ప్రజెంట్ అయితే ఇక్కడ గేదెలు ఉన్నాయి, గేదెలకు అయితే సేల్ లేవు, ఓన్లీ షెడ్ అయితే లీజుకుందండి. అట్లాగే షెడ్తో పాటు ఒక 2 ఎకరాలనా లీజు? అవునన్నా, 2 ఎకరాలు మొత్తం. ఇది షెడ్తో పాటు 2 ఎకరాలు అయితే స్థలం ఉంది. 2 ఎకరాలు అయితే ఈ షెడ్ నిర్మించడం జరిగింది, ప్లస్ గడ్డి కూడా ఉంది. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం నేరుగా అయితే ఇక్కడ వీడియో పైన నెంబర్కి డైరెక్ట్ కాల్ చేసి కూడా మాట్లాడుకోవచ్చు. ఇంకా అన్న ఈ షెడ్లో మొత్తం కూడా ఒక 70 యానిమల్స్కి అయితే సరిపోతుంది. అవునన్నా. వాటర్ ఎట్లా ఉందన్న? వాటర్ ఫెసిలిటీస్ ఎట్లా ఉన్నాయి? 24 hours వాటర్ ఉన్నదన్న. ఓకే, ఎలక్ట్రిసిటీ కూడా అన్ని ఉన్నాయి. ఓకే, కరెంట్ కూడా ఇబ్బంది ఏం లేదు మనకి. వాటర్ కూడా బాగుందని కూడా చెప్తున్నారు. అన్న ఎన్ని బోర్లు ఉన్నాయి అందాదా? అన్న ఒక బోర్ ఉన్నది. ఒక బోర్ ఉంది. ఓకే, ఒక బోర్ అయితే ఉంది. వాటర్కి అయితే ఇబ్బంది లేదని చెప్తున్నారు. షెడ్ కూడా నీట్గా ఉంది, చూసుకోవచ్చు. ఒక 70 యానిమల్స్ అంటే పెద్దగా పెట్టుకోవాలనుకుంటే డైరీ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకైతే ఇదైతే బాగుంది. డైరీ అయితే షెడ్ చూసుకోవచ్చు మీరు. ఇక్కడైతే ప్రజెంట్ గట్కేసర్ దగ్గర కొండాపూర్ కదన్నా? అవునన్నా, కొండాపూర్లో ఉంది. అయితే లొకేషన్ మాత్రం కొండాపూర్లో ఉంది. ఈ డైరీ షెడ్ అయితే లీజుకు ఉందండి. ఇక్కడ యానిమల్స్ అయితే సేల్కి లేవు, ఓన్లీ షెడ్ అయితే లీజుస్తారు. ఈ యానిమల్స్ అయితే వేరే దగ్గరికి మూవ్ అవుతున్నారు, అందుకోసమనే ఏవైతే లీజుకి ఇవ్వడం జరుగుతుంది. చూసుకోవచ్చు, కనబడుతున్నదిగా మొత్తం కూడా. షెడ్ అయితే చాలా బాగుంది అన్న. షెడ్ 40 by మనకి 140 ఉన్నది టోటల్. ఇంకా సరౌండింగ్ 2 acres కి మనకు ఫెన్సింగ్ వేసి ఉంది. ఫెన్సింగ్ కూడా వేసి ఉంది. ఇక్కడ షెడ్ కనబడుతుంది, ఫెన్సింగ్ కూడా వేసి ఉంది. మొత్తం ఇదంతా కదా ఐరన్? ఇదంతా ఐరన్ వరకు అయితే మనకి ఇది ఉంది. గడ్డి అవతల ఉందా? గడ్డి అటు సైడ్ గడ్డి కూడా కావాలంటే అక్కడ కనబడుతుంది. అక్కడ కూడా గ్రాస్ ఉంది. 3 acres గడ్డి కూడా ఉంది. ఫెన్సింగ్ వేసి ఉంది. మొత్తం కూడా సేల్ కి అయితే లీజుకి అయితే ఉందండి. మీకు ఎవరికైనా కావాలంటే ఆఫీస్ కూడా ఉన్నది. ఆఫీస్ కూడా చూపిస్తాను. గోడౌన్ లేబర్ది కూడా ఉంది. మొత్తం కూడా ఇక్కడైతే యానిమల్స్ అయితే లేవు, ఓన్లీ షెడ్ అయితే లీజు చూసుకోవచ్చు మీరు. అన్న ఈ షెడ్ సైజ్ అందాది ఎంత ఉంటుంది అన్న? అందాది ఈ సైజ్ 40 by 140 ఉన్నది అన్న. 40 by 140. ఓకే, ఇట్లా వచ్చేసి అడ్డం వచ్చేసి 40 ఉంటుంది. 40 ఉంటుంది, పొడుగు ఏమో 140 ఉంటుంది. ఓకే, చూసుకోవచ్చు. 40 by 140 సైజులో షెడ్ అయితే సేల్కి ఉందండి, లీజుకి అయితే ఉందండి. చూసుకోవచ్చు. అన్న లీజు ఎట్లా ఉండదు రేట్? ఒకసారి రైతులకు మళ్ళీ ఒకసారి లీజు అంటే మంత్లీ వైజ్గా లేకపోతే ఇయర్లీ వైజ్గా? ఇయర్లీ లీజ్ ఉన్నదన్న. ల్యాండ్ది ఉట్టి ల్యాండ్ది కావాలంటే మీకు 30,000 పర్ ఎకర్ ఉన్నది. ఓకే, అంటే 2 acres మీకు 60,000 వస్తుంది ఇయర్లీ. ఓకే, ఇప్పుడు లేదు ఈ కంటిన్యూషన్లోనే మీరు షెడ్ ఇక్కడ ఉన్నదే కంటిన్యూ నడిపిస్తారంటే ఓనర్తో మాట్లాడి నేను అగ్రి కూడా అయిపోయినారు ఓనర్. ఒకవేళ కంటిన్యూషన్లో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే పుట్టి షెడ్, ఇంకా మన బోరు, ఎలక్ట్రిసిటీ, ఇంకా సైడ్లో ఉన్న ఫెన్సింగ్ ఇవి ఉన్నాయి కదా, దీని అమౌంట్ ఉన్నది సార్ మనకు. ఆ అమౌంట్ మనకి ఇచ్చేస్తే మనం మీ కంటిన్యూషన్లో ఇచ్చేస్తా. Day 1 నుంచి రైతులు స్టార్ట్ చేసుకోవచ్చు. వాళ్ళ యానిమల్స్ తెచ్చుకొని స్టార్ట్ చేసుకోవచ్చు. అన్ని కరెంట్ ఉంది, వాటర్ ఉన్నాయి కాబట్టి ఇలాంటి ఇబ్బంది ఉండదు. ఏమి ఇబ్బంది లేదన్న. ఓకే, చూసుకోవచ్చు. రేట్ అయితే చెప్పడం జరిగింది కదా అన్న. అయితే మీకు ఏవైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే నేరుగా అయితే కాల్ చేసి కూడా మాట్లాడుకోవచ్చు. వీడియో పైన కూడా నెంబర్ ఉంటుంది, టైటిల్లో కూడా నెంబర్ ఇస్తున్నాను. ఇక్కడైతే అన్న చెప్పండి. లేదంటే మీరు ఖాళీ నాకు షెడ్డే కావాలి, ఇంకా సైడ్లో ఉన్న షీట్లు కావాలంటే కూడా అది కూడా ఓకే. మనము ఓకే, ల్యాండ్ అవసరం లేదు, మీ ల్యాండే ఉన్నది ఓను, ఒక 2 acres ఉన్నదంటే ఇది చాలా మంచిది. ఎందుకంటే అంతా మొత్తం ఇన్బిల్డే ఉన్నది, ఇక్కడ నుంచి తీసుకొని అక్కడ ఫిట్ చేసుకోవచ్చు మీరు. చాలా ఖర్చు కూడా రైతులకి తక్కువ అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్ రేట్ ప్రకారం మనము తక్కువనే ఇద్దామని ప్లాన్ ఉన్నది. మన రైతులకి కూడా కొంచెం సేఫ్ కూడా అవుతుంది కదా అని కొంచెం తక్కువ రేట్లో కూడా మనకి ఇచ్చేస్తారు. ఎందుకంటే
చూసుకోవచ్చు. మనకైతే ఈ 2 విధాలుగా ఉందండి. మనకి షెడ్ లీజు కావాలన్నా ఉంది, కావాలంటే వాళ్ళు ఇక్కడ మన రేకులు కానీ లేకపోతే ఇంకా చాలా ఉన్నాయి కదన్నా దీంట్లో మనకి ఇచ్చే సెకండ్ హ్యాండ్స్ టైప్లో మీరు ఇస్తారనమాట. అవి కూడా అవును, కావాలంటే అవి కూడా ఇవ్వడం జరుగుతుంది. మీకు ఎవరికన్నా కావాలనుకున్న వాళ్ళు షెడ్ లీజుకి కానీ లేకపోతే ఆల్టర్నేటివ్గా ఉన్న మీరు షెడ్కి ఏమన్నా ఐటమ్స్ రేకులు కానీ లేకపోతే వేరే చాప్ కట్టర్ ఇవన్నీ కూడా మనకైతే ఇక్కడ ఉన్నాయి. చూసుకోవచ్చు. గ్రాస్ అన్న పచ్చిగడ్డి అయితే 3 ఎకరాల్లో ఉంది ప్రజెంట్. గడ్డి గ్రాస్ కూడా ఉందంటే 3 ఎకరాల్లో ఉంది. ఇక్కడైతే షెడ్ అయితే చాలా బాగుంది, నీట్గా ఉంది. మీరు డైరెక్ట్ యానిమల్స్ తెచ్చుకొని మీరు ఇక డైరీ ఫామ్ స్టార్ట్ చేసేటట్టే ఉంది. కరెంట్ ఉంది, అట్లాగే మనకైతే వాటర్ ప్రాబ్లం కూడా లేదని కూడా అన్న అయితే చెప్పడం జరుగుతుంది. మొత్తం కూడా 40 అన్న సైజ్ వచ్చేసి 40/140. అవునా అన్న? ఓకే, 40/140 సైజులో అయితే మనకి షెడ్ నిర్మించడం జరిగింది. ఇప్పుడైతే లీజుకు ఉందండి షెడ్ వచ్చేసి. మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళైతే టైటిల్లో కూడా నెంబర్ ఇస్తున్నాను, డైరెక్ట్ కాల్ చేసి కూడా మాట్లాడుకోవచ్చు. చూసుకోవచ్చు. అన్న ఆఫీస్ రూమ్ ఇట్లా చూపిద్దాం ఒకసారి, అవి కూడా చూపిద్దాం ఒకసారి. ఇక్కడ కనబడుతుంది ఇదైతే అన్న, ఇది ఆఫీస్ ఉన్నది. ఆఫీసు ప్లస్ మనకి 20/20 ఆఫీస్ ఉన్నది. ఇన్బిల్డ్ దానా మొత్తం పచ్చిగడ్డి మన దానా కోసం స్టోరేజ్ వర్కర్స్ ఆ కార్నర్ చివర్లో పెట్టినాం మనం వర్కర్స్. ఇక్కడ చూసుకోవచ్చు. మొత్తం షెడ్ అయితే ఈ విధంగా ఉంది. ఇక్కడ ఈ సపరేట్ ఉంటుంది. మనకు వచ్చేది లారీ కూడా దారి ఉంది. లారీ కూడా మనకి ఇబ్బంది ఏం లేదు, యానిమల్స్ తెచ్చుకోవడానికి కూడా లారీ లేదు. అన్న ఇప్పుడు రైతులకి మరొకసారి మన షెడ్ గురించి ఒక్కసారి డీటెయిల్ చెప్పండి అన్న. అన్న నమస్కారం అన్న. ఇది మన షెడ్ కొండాపూర్ విలేజ్ ఇంకా గట్కేసర్లో ఉన్నదండి. ఇది 2 ఎకర్స్లో ఉన్నది మన షెడ్. ఓకే, ఇది మన షెడ్ అనేది లీజ్ మీద ఉన్నది. ఈ లీజ్ అంటే భూమి లీజ్ మీద ఉన్నది, కన్స్ట్రక్షన్ మాత్రం నాదే ఉన్నది. ఓకే, ఎవరైనా రైతులు ఇంట్రెస్టెడ్ ఉన్నారనుకోండి, వాళ్ళకి షెడ్ అవసరం ఉన్నది. సైడ్ది మొత్తం ఐరన్వి ఉన్నాయి, ఫెన్సింగ్ మొత్తం ఐరన్ది ఉన్నది. ఎవరిదైనా భూమి ఉన్నది అంటే షెడ్ ఇంకా ఇది ఐరన్ది నేను ఇచ్చేస్తాను. అక్కడ వేరే దగ్గర కూడా ఏర్పాటు వేరే దగ్గర కూడా మీరు ఫిట్ చేసుకోవచ్చు. అది నట్ బోల్ట్ సిస్టమ్ మీదనే ఉన్నది అన్ని. లేదు నాకు భూమి లేదు, దీని మీదనే నేను లీజ్ కంటిన్యూషన్లోనే తీసుకుంటా అంటే రైతులు జస్ట్ షెడ్ది ఫెన్సింగ్ది ఈ మొత్తం ఏరియా ఉన్నది కదా కవర్ చేసింది, దాన్ని అమౌంట్ ఇచ్చేస్తే లీజ్ కంటిన్యూ అయిపోతుంది అండి. ఓనర్ కూడా అగ్రీ ఉన్నారు ఇచ్చేస్తా అని. ఈ 2 టైప్స్ ఉన్నాయండి. ఇప్పుడు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే చూడొచ్చు వచ్చి. ఓకే అన్న, ఇప్పుడు లీజ్ ఎంత ఉంటుంది రైతులకు ఒకసారి? భూమి అంటే 30,000 అండి ఇక్కడ ఎకరంకి. ఇప్పుడు 2 ఎకర్స్ అంటే 60,000 పర్ ఇయర్ ఉంటుంది. ఇయర్లీ సంవత్సరంకి ఒకటేసారి ఉంటుంది. ఇంకా షెడ్ది అంటే మనకు 15 lakhs అని పెట్టినాము టోటల్. ఎందుకంటే మొత్తం ఐరన్ ఉన్నాయి అన్న, ఐరన్ ఉన్నాయి. ఇంకా ఈ రేకులది కూడా దాంట్లో కూడా హెవీ ఐరన్ ఉన్నది, మంచి క్వాలిటీ ఐరన్ ఉన్నది. అందుకోసం ఈ ఐరన్ ఇస్తారు. ఇవి కావాలన్నా ఓన్లీ మనం ఐరన్ వరకు కూడా ఇస్తారు ఐరన్. ఓకే, 2 విధాలుగా అయితే ఉంది ఇక్కడ. మీకు ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు నేరుగా రావచ్చు. ఇప్పుడు అంటే కాస్ట్ అంటే ఇప్పుడు ఈ ఫెన్సింగ్ ఇదంతా తీసుకోవచ్చు, అన్ని తీసుకోవచ్చు. 15 lakhs లో మొత్తం తీసుకొని కూడా సెటప్ వెళ్ళిపోవచ్చు. లేదు అంటే 15,000 ఇచ్చి లీజ్ కంటిన్యూ కూడా చేసుకోవచ్చు. 2లో షెడ్ మాత్రం అమ్మేదే ఉన్నది. ఓకే, 2 విధాలుగా ఎట్లయినా రైతులు అయితే గమనించుకొని మీరైతే మాట్లాడుకోవచ్చు. ఓకే, నెంబర్ అయితే టైటిల్లో పెడుతున్నాను అన్నది. అయితే మీకు ఎవరికైనా ఎప్పుడైనా ఫోన్ చేసి అయితే మాట్లాడుకోండి. నెగోషియబుల్ కూడా ఉన్నది, ఫిక్స్ రేట్ అని కూడా లేదు. ఓకే, మాట్లాడు. రైతులు వస్తే మనం దాని ప్రకారం మాట్లాడచ్చు. ఇంకొకటి ప్లస్ పాయింట్ ఏమంటే జస్ట్ గీదలు కానీ ఏదైనా తెచ్చుకొని స్టార్ట్ చేసుకోవచ్చు. డే 1 నుంచి చేసుకోవచ్చు. మనకు లైట్ కానీ ఇంకా మనకు బోర్ కానీ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ. మనం అన్నీ ఎట్లా ఉన్నాయో అట్లానే ఇడ్చేసి వెళ్ళిపోతాము. ఓకే, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. మనకి గట్కేసర్ కూడా నియర్ బై. ఇప్పుడు మీకు ఏదైనా మెయిన్ హైవే కూడా మీకు 2 kilometers ఉన్నది. ఇంకా ఇది బోగారం రోడ్ 1/2 kilometer ఉన్నది మనకు. ఈ నియరెస్ట్ ఉన్నది, ఇంకా పీస్ఫుల్ ఉన్నది, డిస్టర్బెన్స్ ఏం లేదు. ఇంకా ఆబ్జెక్షన్ అయితే అస్సలు లేదు ఇక్కడ ఓనర్ది కానీ ఎవరిదైనా. ఓకే, మీరైతే మాట్లాడతారు? నేను మాట్లాడిన ఆల్రెడీ, వాళ్ళు కూడా అగ్రీ ఉన్నారు. ఓకే, లీజ్ అయితే లీజు. ఈ మన సామాన్లు కావాలనుకున్నా వేరే దగ్గర మీరు ఏర్పాటు చేసుకునేటట్లయితే ఇవి ఐరన్ కూడా మొత్తం ఫెన్సింగ్తో పాటు ప్రతి ఒక్కటి కూడా ఇస్తారు. మీరు అయితే వచ్చి చూసుకోండి. ఫస్ట్ అయితే వచ్చి చూసుకుంటే మీకు అయితే అర్థమైపోద్ది ఏది కావాలి ఏంటని. దాన్ని అయితే అన్న అయితే మాట్లాడతాడు. అన్న ఒక్కసారి కాంటాక్ట్ నెంబర్ కూడా చెప్పరా? నా కాంటాక్ట్ నెంబర్ 9989829785. ఓకే అన్న, ఈ నెంబర్కి కాల్ చేసి, ఈ నెంబర్కి మీరు కాల్ చేయండి. మీరు వచ్చి విజిట్ కూడా చేయొచ్చు, చెక్ చేసుకోండి. మీకు ఎట్లా ఫీజిబుల్ ఉంటుందో చూసుకొని దాని ప్రకారం మాట్లాడదాం మనము.
ఓకే అన్న, థ్యాంక్ యూ. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. అది ఫెన్సింగ్ కాకుండా కూడా మనకు ఒక 1 acre హాఫ్ ఎకర్ అట్లా ఓపెన్ స్పేస్ కూడా ఉన్నది ఇక్కడ. ఓకే, మీకు కానీ ఏదైనా గీదెలు కాకుండా గొర్రెలు కానీ ఏదైనా తెచ్చి కూడా వేసుకోవచ్చు. ఓకే, గడ్డి కూడా ఉన్నది ఇక్కడ. ఓకే, పచ్చిగడ్డి ఉంది మనకి, దాని వెనకాల పచ్చిగడ్డి ఉంటుంది. పచ్చిగడ్డి ఒకవేళ అది అవసరం ఉంటే అది లీజ్ అది కూడా మాట్లాడుకొని తీసుకోవచ్చు. లేదు ఇదే దీంట్లో కూడా వేసుకోవచ్చు అంటే వేసుకోవచ్చు. దీంట్లో కూడా సొప్ప వేసుకోవచ్చు మీరు. ఓకే, ఈ 2 ఎకరాల్లో కూడా మనం సొప్ప ఇక్కడ మనకు ఫెన్సింగ్ లాస్ట్ అయిపోతుంది ఇది. ఓకే, ఇది సపరేట్ అయిపోతుంది. ఓకే, ఇది అనేది సపరేట్ అయిపోతుంది. ఇది టోటల్ ప్యాక్ ఉన్నది. ఇది మనకేమంటే సొప్ప కానీ ఏదైనా వేసుకోవచ్చు మీరు మంచిగా. లేదు గొర్రెలతో సహా ఇది మన ఏమంటారు మేకలు కూడా వేసుకుంటారు అంటే కూడా వేసుకోవచ్చు. ఇది ఫెన్సింగ్ చేసుకొని మీరు. ఓకే, చూసుకోవచ్చు. అన్ని విధాలుగా ఉందండి ఇక్కడైతే. పీస్ఫుల్గా ఉంది ఏరియా కూడా. మీకు ఎవరికన్నా షెడ్ లీజుకి కొత్తగా డైరీ ఫామ్ పెట్టే వాళ్ళకైతే చాలా మంచి ప్లేస్ ఇది. గట్కేసరి అయితే నియర్ బై మనకి వరంగల్ హైవే కూడా చాలా దగ్గరలో ఉంటుంది. మీకు ఎవరికైనా కావాలనుకుంటే టైటిల్ కూడా నెంబర్ ఇస్తాను, డైరెక్ట్ పూర్తి వివరాలు అయితే తెలుసుకోండి. థ్యాంక్ యూ. అయితే సోదరులందరికీ నమస్కారం అండి. నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.